శ్రావణ మాసం సందర్భంగా బోధన్ మండలం కల్దుర్కి గ్రామం నుండి మల్లారం గుట్ట వరకు భక్తుల పాదయాత్రను ఘనంగా నిర్వహించారు. గత 4 సంవత్సరాలుగా సాంప్రదాయంగా నిర్వహిస్తున్న ఈ యాత్రను ఈసారి 5వ వసంతంతో శ్రావణ మాసం 2వ ఆదివారం ప్రారంభించారు. కల్దుర్కితో పాటు పరిసర గ్రామాల నుంచి సుమారు 400 మంది భక్తులు పాల్గొని దాదాపు 35 కిలోమీటర్లు కాలినడకన మల్లారం గుట్ట లింగేశ్వర ఆలయానికి చేరుకున్నారు. దారి పొడవునా భక్తులు భజనలు చేస్తూ శివనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని లింగేశ్వరుని ప్రార్థించారు. సోమవారం ఆలయంలో ప్రత్యేక అభిషేకం, అర్చన, భజనలు నిర్వహించి అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. యాత్రికులకు ఎంఆర్పిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడిపాటి ప్రకాష్ రెడ్డి అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు శిల్పా సుదర్శన్, కార్యదర్శి వెంకటేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు న్యాలం శ్రీనివాస్, ఉప సర్పంచ్ జ్యోతి శంకర్, పెద్దలు రామ్జీ, రాజన్న, రాజు, దిగంబర గురూజీ, శివచందు, అశోక్, లక్ష్మణ్, జ్ఞానేశ్వర్, భజన మండలి భక్తులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా మండల లక్షల ద్వారా అవును తప్పకుండా ఇస్తాము. ఈ రోజుల్లో పదవి ఉంటేనే ప్రజల్లో తిరిగే వ్యక్తులు మనం చూస్తాం, కానీ పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఇదే కాకుండా ఎన్నో సేవలు వారి మన గ్రామానికి అందుతున్నాయి. కాబట్టి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం మా గ్రామం తరఫు నుంచి. ఎందుకంటే అడగగానే ఇంతమందికి అల్పాహారం మరియు పండ్లను వితరణ చేశారు. మేము ఎప్పుడు కూడా మీరు అడగగానే ముందుకుంటామని వారి మండల అధ్యక్షుడు వారికి ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మా గ్రామంపై ఇలాగే ఎల్లవేళలా వారి యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలని, వారికి కూడా భగవంతును మల్లారం స్వామి ఆశీస్సులు, లింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇప్పుడు మంచి స్థాయిలో ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండ్ల వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ మండల అధ్యక్షులు శిల్పా సుదర్శన్ గారిని మన గ్రామ పెద్దల మీదుగా సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి శ్రావణ మాసంలో భాగంగా ప్రతి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం 5వ వార్షికోత్సవము. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రాగానే కల్దుర్కి మరియు పరిసర గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో దాదాపు 400 వరకు భక్తులు కల్దుర్కి మరియు పరిసర గ్రామాల నుంచి మల్లారం గుట్ట వరకు ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామంలో ఉన్నటువంటి పాడి పంట మరియు పశువులు, గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలను ఉండాలని ఆ మల్లారం గుట్టలో ఉన్నటువంటి లింగేశ్వరుని యొక్క స్వామిని వేడుకోవడం జరుగుతుంది. శ్రావణ మాసంలో భాగంగా 2వ సోమవారం, ఈ సోమవారము మల్లారం గుట్ట వరకు దాదాపుగా 400 మంది భక్తులతో ఈ పాదయాత్రను మల్లారం గుట్ట వరకు ఈరోజు చేరుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు 7 వరకు చేరుకోవడం జరుగుతుంది. రేపు లింగేశ్వరుని యొక్క అభిషేకం ఉంటుంది, అన్నదాన ప్రసాదం ఉంటుంది, భజన కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ ముగించుకొని రేపు ట్రాక్టర్ల ద్వారా రిటర్న్ ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. 35 కిలోమీటర్లు నడుస్తాం. కల్దుర్కి గ్రామం నుంచి మల్లారం గుట్ట వరకు దాదాపు 30 నుంచి 35 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.